గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పెయింట్ విత్ ఎస్ప్రియా. ఈరోజు నేను మీకు ఆయిల్ ప్యాస్టల్స్తో ఎట్లా స్మర్జ్ చేయాలి అని చెప్పేసి చూపిస్తాను. ఇక్కడ నేను 4 టైప్స్ ఆఫ్ ఆయిల్ ప్యాస్టల్ స్మర్జింగ్ చూపిస్తున్నాను. ప్యాస్టల్స్ స్మర్జింగ్ టిష్యూస్ తోటి, ఇయర్ బడ్స్ తోటి, ఇంకా ఫింగర్ తోటి మనం ఎట్లా స్మర్జ్ చేయాలి అని చెప్పేసి చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ప్యాస్టల్ స్మర్జింగ్ చూపిస్తున్నాను. ప్యాస్టల్ స్మర్జింగ్ కోసం నేను ప్రైమరీ రెడ్ తీసుకున్నాను, స్కార్లెట్ తీసుకున్నాను, ఆరెంజ్ కలర్ తీసుకున్నాను అండ్ ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇక్కడ మనం కలర్ వేరియేషన్ చూపిస్తూ అప్లై చేస్తాము. డార్క్, మిడిల్, లైట్, దీని మీద వేరే కలర్స్ వేస్తాము. ఎట్లా స్మర్జ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. నేను ఇప్పుడు ఫస్ట్ రెడ్ కలర్ అప్లై చేస్తున్నాను. ఎక్కడ స్పేస్ లేకుండా డార్క్గా ఇట్లా రెక్టాంగిల్ షేప్లో అప్లై చేసుకుంటూ వస్తున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ స్పేస్ లేకుండా ఎలా అప్లై చేశానో చూసారు కదా. ఇప్పుడు మెల్లిగా కలర్ని రెడ్యూస్ చేసుకుంటూ మిడిల్ టోన్లోకి వస్తున్నాను. దాని తర్వాత ఇంకా రెడ్యూస్ చేసుకుంటూ లైట్ టోన్లోకి వస్తున్నాను. ఇప్పుడు చూసారా కలర్ వేరియేషన్ ఎలా కనిపిస్తుందో, డార్క్, మిడిల్, లైట్. ఇప్పుడు నెక్స్ట్ నేను స్కార్లెట్ కలర్ తీసుకుంటాను. స్కార్లెట్ కలర్ని రెడ్ కలర్ మిడిల్ టోన్ మీద నుంచి నేను అప్లై చేసుకుంటూ వస్తాను. అంటే అప్పుడు రెడ్ మిడిల్ టోన్ మీద స్కార్లెట్ డార్క్ టోన్ వస్తుంది. రెడ్ లైట్ టోన్ మీద స్కార్లెట్ మిడిల్ టోన్ వస్తుంది. దాని తర్వాత స్కార్లెట్ లైట్ టోన్ వస్తుంది. ఇప్పుడు రెడ్ లైట్ టోన్ మీద స్కార్లెట్ మిడిల్ టోన్ వేస్తున్నాను. ఇప్పుడు స్కార్లెట్ లైట్ టోన్ వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ కలర్ తీసుకుంటాను. ఆరెంజ్ కలర్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం స్కార్లెట్ మిడిల్ టోన్లో ఆరెంజ్ కలర్ డార్క్ టోన్ వేసుకుంటూ వస్తాము. ఎట్లా చేస్తున్నానో చూడండి. ఇప్పుడు చూసారా స్కార్లెట్ మిడిల్ టోన్ మీద నేను ఆరెంజ్ కలర్ డార్క్ టోన్ని స్పేస్ లేకుండా నీట్గా అప్లై చేస్తున్నా. స్కార్లెట్ లైట్ టోన్ మీద ఆరెంజ్ కలర్ మిడిల్ టోన్ని అప్లై చేసుకుంటూ వస్తున్నాను. నేను తర్వాత స్కార్లెట్ది లైట్ టోన్ వేసుకుంటాను. చూసారా ఇప్పుడు కలర్ వేరియేషన్ కనిపిస్తుంది కదా, ఆరెంజ్లో కూడా డార్క్, మిడిల్, లైట్. ఇప్పుడు నేను ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. ఎల్లో కలర్ తీసుకొని ఆరెంజ్ మిడిల్ టోన్ మీద ఎల్లోది డార్క్ టోన్ వేసుకుంటూ వస్తాను. చూడండి ఎలా చేస్తున్నాను. ఆరెంజ్ మిడిల్ టోన్ మీద నేను ఎల్లో కలర్ డార్క్ టోన్ని ఇట్లా వేసుకుంటూ స్పేస్ లేకుండా వేసుకుంటూ వస్తున్నాను. తర్వాత ఆరెంజ్ లైట్ టోన్ మీద ఎల్లో మిడిల్ టోన్ని వేసుకుంటూ వస్తున్నాను. దాని తర్వాత ఎల్లో కలర్ లైట్ టోన్ అప్లై చేస్తాను. చూడండి మనం ఏం టూల్స్ యూజ్ చేయకుండా ఎట్లా కలర్స్ని మిక్స్ చేసుకున్నాము. ఇదే ప్యాస్టల్ స్మర్జింగ్ అంటే. కలర్ వేరియేషన్ చూడండి, మనకి ఇలా డార్క్, లైట్, సన్సెట్ లాగా వచ్చి ఇలా మనం ఏం టూల్స్ లేకుండా కలర్ మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను మీకు టిష్యూస్తో ఎట్లా స్మర్జ్ చేయాలి అని చెప్పేసి చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు ఇక్కడ టిష్యూతో ఎట్లా స్మర్జ్ చేయాలి అని చెప్పేసి చూపిస్తాను. టిష్యూ స్మర్జింగ్ కోసం నేను 4 కలర్స్ తీసుకున్నాను. అల్ట్రామరైన్, కోబాల్ట్ బ్లూ, సెరీలియన్ బ్లూ అండ్ లైట్ బ్లూ. షేడ్స్ ప్రకారంగా నేను ఇక్కడ అప్లై చేసుకుంటూ వస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను అల్ట్రామరైన్ ఇలా రెక్టాంగిల్ షేప్లో ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను. మొత్తం ఇట్లా స్పేస్ లేకుండా ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను. దాని తర్వాత నేను సెరీలియన్ బ్లూ తీసుకున్నాను. సెరీలియన్ బ్లూని అల్ట్రామరైన్ బ్లూ కింద ఇట్లాగే సేమ్ సెరీలియన్ బ్లూ ఎలా అప్లై చేసుకున్నామో అలాగే అప్లై చేసుకుంటూ వస్తాము. దీని కింద నేను మళ్ళీ కోబాల్ట్ బ్లూ తీసుకుంటాను. కోబాల్ట్ బ్లూ కూడా స్పేస్ లేకుండా ఇట్లా అప్లై చేసుకుంటూ వస్తున్నాను. సంథింగ్ లైక్ మనం కొంచెం మిడిల్ టోన్ కంటే కొంచెం డార్క్గా మనం అప్లై చేసుకుంటూ వస్తాం. మిడిల్ టోన్ ఇందాక నేను ప్యాస్టల్ స్మర్జింగ్లో చెప్పాను కదా అట్లా. ఇప్పుడు ఇక్కడ లైట్ బ్లూ తీసుకుంటున్నాను. లైట్ బ్లూని కోబాల్ట్ బ్లూ కింద నేను ఇలా అప్లై చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఒక టిష్యూ తీసుకుని ఇట్లా నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఒక కార్నర్లో నుంచి తీసుకుని ఇట్లాగా స్మర్జ్ చేసుకుంటూ రావాలి. బేసిక్గా మనం డార్క్ షేడ్ కలర్ని కింద అప్లై చేసిన కలర్లోకి డ్రాగ్ చేసుకుంటూ కలర్ మిక్స్ చేసుకుంటూ రావాలి. సో ఇట్లాగా స్లీపింగ్ లైన్స్లో ఇలా ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను. షేప్కి తగ్గట్టుగా మనం దాన్ని డ్రాగ్ చేసుకుంటూ కలర్ని ఫిల్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ రావాలి. చూసారా ఇందాక ఎన్ని వైట్ స్పేసెస్ ఉన్నాయో ఇప్పుడు మెల్లిగా వైట్ స్పేసెస్ లేకుండా రెడ్యూస్ అవుతూ ఉంది. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఎక్కడైనా వైట్ స్పేస్ అనిపిస్తే మీరు ఏం కలర్ అప్లై చేశారో అక్కడ కొంచెం కలర్ అప్లై చేసి దాన్ని స్మర్జ్ చేసుకుంటూ మనం రావచ్చు. ఇది టిష్యూ స్మర్జింగ్.
నేను ఇప్పుడు మీకు ఇయర్ బడ్తో ఎట్లా స్మర్జ్ చేయాలి అని చెప్పేసి చూపిస్తాను. నేను ఇక్కడ 4 కలర్స్ తీసుకుంటున్నాను, సేమ్ ఇందాకట్లాగానే. డార్క్ వైలెట్, వైలెట్, లైట్ వైలెట్ అండ్ గ్రే రోజ్. ఫస్ట్ నేను డార్క్ వైలెట్ తీసుకొని సేమ్ ఇందాక టిష్యూ స్మర్జింగ్లో మనం ఎలా అప్లై చేసామో అట్లాగే రెక్టాంగిల్ బాక్స్లో మిడిల్ టోన్ కంటే కొంచెం డార్క్గా నేను ఇట్లా అప్లై చేసుకుంటూ వస్తున్నాను. వైట్ స్పేసెస్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని మనం ఇయర్ బడ్తో స్మర్జ్ చేసుకుంటూ వస్తాము. ఇప్పుడు నేను వైలెట్ కలర్ తోటి ఫిల్ చేస్తున్నాను. వైలెట్ కలర్ కింద నేను మళ్ళీ లైట్ వైలెట్ తీసుకుంటున్నాను. లైట్ వైలెట్ తీసుకుని దాన్ని అప్లై చేస్తాను. సో దీన్ని కూడా సేమ్ ఇట్లాగే స్లీపింగ్ లైన్స్లో మనం ఫిల్ చేసుకుంటూ రావాలి. లైట్ వైలెట్ కింద నేను గ్రే రోజ్ తీసుకుంటున్నాను. గ్రే రోజ్ తీసుకొని అప్లై చేసుకుంటాను. సో నేను ఇప్పుడు ఒక క్లీన్ ఇయర్ బడ్ తీసుకున్నాను. క్లీన్ ఇయర్ బడ్ తీసుకుని దాని టిప్ దగ్గర హోల్డ్ చేసి దాన్ని నేను ఇట్లాగా స్లీపింగ్ లైన్స్లో షేప్కి ఫాలో అవుతూ నేను ఇలా ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను. సేమ్ ఇందాకట్లాగానే టిష్యూ స్మర్జింగ్ లాగానే డార్క్ కలర్ని మనం లైట్ కలర్లోకి డ్రాగ్ చేసుకుంటూ రావాలి. వైట్ స్పేసెస్ని మొత్తం మనం ఫిల్ చేసుకుంటూ రావాలి. డార్క్ వైలెట్ కలర్ని నేను వైలెట్ కలర్లోకి డ్రాగ్ చేసుకుంటూ వస్తున్న కలర్ని నీట్గా ఇట్లా లైన్ లాగా లేకుండా మనం మిక్స్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు లైట్ వైలెట్ మీదకి మిక్స్ చేసుకుంటూ వస్తున్నాను వైలెట్ కలర్ని. స్పేస్ లేకుండా నీట్గా అప్లై చేసుకుంటూ రావాలి. ఒకవేళ మనకి ఎక్కడైనా స్పేస్ ఎట్లా అనిపిస్తుంది అని అంటే, ఎక్కడ స్పేస్ ఉందో స్మర్చ్ అవ్వట్లేదు అని అనిపిస్తే మనం అక్కడ కొంచెం కలర్ ఇట్లా అప్లై చేసుకొని మనం దాన్ని స్మర్చ్ చేసుకుంటూ రావచ్చు. సో ఇప్పుడు లైట్ వైలెట్ని రోజ్ గ్రేలోకి నేను మిక్స్ చేసుకుంటూ వస్తున్నాను. స్లోగా కలర్ వేరియేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి. డార్క్, లైట్, మీడియం ఇలా కనిపిస్తూ మనకు వస్తుంది. సో ఇది ఇయర్ బడ్ స్మర్జింగ్. ఇలా మనం సింపుల్గా స్మర్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఫింగర్ స్మర్జింగ్ చూపిస్తాను. ఫింగర్ స్మర్జింగ్కి నేను ఇక్కడ డార్క్ గ్రీన్, సాప్ గ్రీన్, ఆలివ్ గ్రీన్, రోజ్ గ్రే కలర్స్ తీసుకుంటున్నాను. దాన్ని ఎలా స్మర్జ్ చేస్తామో చూద్దాము. ఫస్ట్ సేమ్ ఇందాకట్లాగానే సేమ్ రూల్ ఫాలో అవ్వాలి. డార్క్గా ఇట్లా అప్లై చేసుకుంటూ రావాలి రెక్టాంగిల్ షేప్లో స్లీపింగ్ లైన్స్లో. ఫస్ట్ నేను ఇక్కడ డార్క్ టోన్ అప్లై చేసిన, డార్క్ గ్రీన్. నెక్స్ట్ నేను ఇప్పుడు సాప్ గ్రీన్ తీసుకుని అప్లై చేసుకుంటూ వస్తున్నాను సేమ్ రెక్టాంగిల్ షేప్లో. నెక్స్ట్ నేను ఆలివ్ గ్రీన్ తీసుకుంటాను. ఆలివ్ గ్రీన్ని కూడా సేమ్ ఇట్లాగే రెక్టాంగిల్ బాక్స్లో ఫిల్ చేసుకుంటూ వస్తాను. ఆలివ్ గ్రీన్ తర్వాత నేను గ్రీన్ గ్రే తీసుకుంటున్నాను. గ్రీన్ కూడా సేమ్ ఇట్లాగే అప్లై చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు అప్లై చేసుకున్నాక మనం ఒక టిష్యూ తోటి ఫింగర్ని నీట్గా క్లీన్ చేసుకుని ఇలా ఫింగర్ తోటి మనం కలర్ని స్మర్జ్ చేసుకుంటూ వైట్ స్పేసెస్ లేకుండా నీట్గా స్మర్జ్ చేసుకుంటూ వస్తాం. డార్క్ కలర్ని ఇట్లా లైట్ కలర్లోకి మనం మిక్స్ చేసుకుంటూ వస్తామన్నమాట. ఇది ఫింగర్ స్మర్జింగ్. ఈ టెక్నిక్స్ మనం సాఫ్ట్ పాస్టల్ డ్రాయింగ్, ఆయిల్ పాస్టల్ డ్రాయింగ్, ఏ డ్రాయింగ్ వేసినా మనం ఈ టెక్నిక్స్ మనం యూజ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.